అత్యధికమైన పార్టీ సభ్యత్వ నమోదు కోసం భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో సైతం బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024లో భాగంగా సోమవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ మోర్చాలు, సెల్స్ సంయుక్త కార్యశాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 77 లక్షల మంది ఓట్లు వేసి 8 పార్లమెంటు సీట్లను కట్టబెట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక సభ్యత్వ నమోదు చేపట్టాలనే లక్ష్యంతో సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా నల్గొండలో వివిధ మోర్చాలు, సెల్ల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో అత్యధిక పార్టీ సభ్యత్వ నమోదు దిశగా వివిధ మోర్చాల, సెల్ల కార్యకర్తలు చేయాలని పిలుపునిచ్చారు. బూతుకు 200 తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, సభ్యత్వ రాష్ట్ర కోఆర్డినేటర్ గోలి మసూదన్ రెడ్డి, వివిధ మోర్చాల కోఆర్డినేటర్ దర్శనం వేణుకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాములు, పోతేపాక లింగస్వామి, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ కంచర్ల విద్యాసాగర్, వివిధ మోర్చాల, సెల్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బూత్కు 200 చొప్పున ఇవాళ సభ్యత్వ నమోదు చేయాలని చెప్పేసి టార్గెట్ నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 77 లక్షల ఓట్లని ప్రజలు వేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి 8 పార్లమెంటు సీట్లను కూడా ఇవ్వడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకునే అత్యధికమైనటువంటి మెజారిటీని మెంబర్షిప్ని చేసి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీని తీర్చిదిద్దాలని చెప్పేసి లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ వివిధ మోర్చాలు, యువ మోర్చా, మహిళా మోర్చా, దళిత మోర్చా, గిరిజన మోర్చా, అదే రకంగా ఓబీసీ మోర్చా, మైనారిటీ మోర్చా, వీళ్ళ నాయకత్వంలో ఇలా వర్క్షాప్ని నిర్వహించి వాళ్ళ యొక్క టార్గెట్స్ను కూడా పూర్తి చేసే రకంగా ఇవాళ మేము కార్యాచరణని చేసుకోబోతా ఉన్నాం. 3వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ని ప్రారంభం చేసేది ఉంటే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, కానీ అకాల వర్షాలు వచ్చేసి రాష్ట్రం అతలాకుతలమైంది కాబట్టి ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇది 4-5 రోజులు వాయిదా వేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏవైతున్నాయో తెలంగాణలో 18 మందిని బలి ఉండడం జరిగింది. ఇది చాలా విచారకరమైనటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయితే దీంట్లో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఏమరపాటుగా ఉన్న కారణంగా ఇవాళ వరదలలో చిక్కుకున్నటువంటి పౌరులని రక్షించేటువంటి ప్రయత్నంలో పూర్తిగా విఫలమైంది. అదే రకంగా హెచ్చరికలు చేసే రకంగా కూడా ప్రజలను ఆదుకునే దాంట్లో కూడా ఇవాళ విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, అమిత్ షా గారు ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపిస్తూ ఉన్నారు. హెలికాప్టర్ సహాయం కూడా చేస్తామని అన్నారు. ఏ అవసరమైతే ప్రాణ నష్టం జరగకుండా చూడండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో మొన్న జరిగిన సభ్యత్వ నమోదు కార్యశాల తదుపరి నల్గొండ జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యశాల జరిగింది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్న మోర్చాలు, మరి సంయుక్త మోర్చాల సభ్యత్వ నమోదు కార్యశాలకి ముఖ్య అతిథిగా గౌరవనీయులు అన్న కాసం వెంకటేశ్వర్లు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదట సభ్యత్వం వారు తీసుకున్న తర్వాత మరి యావత్ భారతదేశం, మరి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో నేను నల్గొండ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మోదీ గారి కుటుంబ సభ్యులుగా, మోదీ గారి పరివార్ మీరందరూ కూడా చేరాలి, భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. 1984 సంవత్సరంలో 2 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు అంతే 303 స్థానాలకు పెరగడం జరిగింది. 2019 సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా ఇవాళ 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అతి స్వల్ప కాలంలో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి స్వల్ప కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణలో ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి
అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికలపైన దృష్టి పెడుతూ ప్రతి పోలింగ్ బూత్కు 200 సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని మోర్చాలు కూడా ఆయా విభాగాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమం నమోదు చేస్తుంది. దానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ ప్రిపరేటరీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి.